ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే వాహనాలకు సైరన్ తీసివేయండి. పలు అంశాలపై సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు. సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమీ దొరకలేదు, ఏమీ తీసుకొని పోవడం లేదు, బాధపడుకు అంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించండి. పారిశుద్ధ్యానికి టోల్ ఫ్రీ నెంబర్ PGRS కు 182 ఆర్జీలు జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ. రౌడీ షీటర్ వెంకట్ సాయి అలియాస్ కవ్వ హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్. మొన్న ఏలూరి మెట్ట శివార్లోని వెంచర్లో జరిగిన వెంకట్ సాయి కవ్వ హత్య కేసులో 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో డీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు ఘన స్వాగతం పలికిన సిబ్బంది. స్కీమ్ వర్కర్ల రాజకీయ అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. సిఐటియు హెచ్చరిక. శ్రీశైలంలో 5వ తేదీన ప్రారంభమైన శ్రావణ మాసోత్సవాలు. లోక కళ్యాణం కోసం శ్రావణ మాసమంతా అఖండ శివనామ భజనలు, భక్తులకు అన్ని ఏర్పాట్లు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బదిలీ అయి ఇంతవరకు తహసీల్దార్ను నియమించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా కలెక్టర్ల సమావేశంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని సైతం గత ప్రభుత్వం అవమానించింది. వ్యవస్థల్ని బలోపేతం చేయడం కోసం దెబ్బలు తిన్నాం, భరించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏనాడు ఇటువంటి ఇబ్బందులు పడలేదు. మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం. వ్యవస్థని బ్రతికించాలని, వ్యవస్థని బలోపేతం చేయాలని మేము అధికారంలోకి వచ్చాం. ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడం, గెలిచాం. మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ సూచన చాలా ముఖ్యం. రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మనల్ని అడ్డుకున్న పరిస్థితి. గతంలో ఏపీలో పనిచేయాలంటే IAS, IPSలు పోటీ పడేవారు. కానీ గత 5 ఏళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం పాలన ఛిద్రం చేసిందన్నారు. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే ముందు వచ్చేటప్పుడు చెప్పాను, నేను వచ్చేటప్పుడు పర్వాలేదు, అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తక్కువ చేయమని నేను చెప్పడం లేదు. కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు, వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ళ తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధుల బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులు గుర్తిస్తే ప్రజాప్రతినిధుల వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ఇటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, స్టాండర్డ్ ఆపరేషన్ రావాలో. మామూలు వ్యక్తుల కుటుంబంలోనే పుట్టాం, మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే
కనీసం 100 రూపాయలు 200 రూపాయలు పర్ డే సంపాదించని పరిస్థితులు ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ జీరో పావర్టీ 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు. వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేం చేయడంతో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ మీరు ఫాలో కావాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ, ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని చెప్పడం చేయడం కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ, ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, గంటల తరబడి మీటింగ్లు ఉండవని. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం. కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూ రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితికి వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడగా నేను చెప్తున్నా, మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి. లింతి లాంగ్వేజ్ వాడడం, లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం, అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొలీగ్స్ని ఏ విధంగా పని చేయించాలో రాజీ లేదు. కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదని అభిప్రాయం. దాన్ని మీరు ఫాలో కావాలి. ఎట్లాంటి ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది యాక్సెసిబిలిటీ. మీ టైం మీరే మార్క్ చేసుకోవాలి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం, టైం ఎట్లా మేనేజ్ చేశాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాలు రిలేషన్ ఒక పక్క మా పార్టీ అన్నింటి కూడా నేను ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం. అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్. వ్యక్తిగత అనుకున్న వాళ్ళెవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్లోకి రాలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వస్తాను. అసెంబ్లీ కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనమైతే మంత్రులు క్రియేట్ చేసుకోవాలన్నా అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాప్ తీసుకొస్తాం. మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ గా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు. అందరూ కూడా అసెంబ్లీ కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తప్పులు చేయమని చెప్పడం లేదు. కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు, వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం. ఆ క్రెడిట్ వాళ్ళకి కూడా 5 ఏళ్ళ తర్వాత మీరు అక్కడ ఉండరు. మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధుల బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులు తృప్తినిస్తాయి. ప్రజాప్రతినిధుల వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ఇటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, స్టాండర్డ్ ఆపరేషన్. నేను ముందే చెప్పాను, 3 నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసెస్ చేసుకుంటాం. ఆ అసెస్ చేసుకున్నాం కాబట్టి మన ఎలక్షన్లో మాకు విన్నబిలిటీ కానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది. నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. బట్ మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా. అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది.
చేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబైల్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరినీ పెట్టేయడం ఒక అరగంట. దిస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. నేను కూడా నాకు హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమి దొరకలేదు, ఏమి తీసుకొని పోవడం లేదు, బాధపడుకుంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. పట్టణ శివార్లోని నంద్యాల నుండి చాబోలుకు వెళ్లే రహదారి సాయిబాబా గుడి వద్ద ఉన్న విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్స్ ఆఫీస్ కు నిన్న రాత్రి తాళాలు వేసి వెళ్లాడు యజమాని నాగేశ్వర్ రెడ్డి. మళ్లీ ఉదయం ఆఫీస్ తెరిచేసరికి కబోర్డ్స్ లో ఉన్న డాక్యుమెంట్లు, దుస్తులు, వస్తువులు, డ్రోన్ల పరికరాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో షాక్ కు గురయ్యారు. ఇదంతా దొంగల పని అని నిర్ధారించుకున్నారు. నాగేశ్వర్ రెడ్డి అక్కడే ఉన్న ఒక కాగితంపై ఆసక్తికర కామెంట్ చూశాడు. డబ్బు కోసం మేము వచ్చామని, కానీ ఏం దొరకలేదని, మీరు బాధపడద్దు, సారీ అంటూ నిజాయితీగా తప్పు ఒప్పుకుంటూ చీటీ రాసి పెట్టి వెళ్లారు. ఎలాగైతేనేమి ఖరీదైన డ్రోన్ పరికరాలు తీసుకుపోలేదు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు నాగేశ్వర్ రెడ్డి. ఇంటర్ వరకేమో చదువుకున్నాడు అన్న, మాకు ఏం దొరకలేదని. డోంట్ వర్రీ, యూ డోంట్ వరీ, ఓకే అంటే ఇద్దరు ముగ్గురు వాడు బాగా చూసినాడు. నిన్ననే మా పిల్లోడు హైదరాబాద్కి రోజు ఇక్కడే ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక్కడే. కానీ నిన్న ఒక్కరోజు కొంచెం పని మీద హైదరాబాద్ పోయినాడు. ఏం చేసిన బైక్ కీస్ ఉన్నాయి, బైక్ కూడా వేసుకున్నాడు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను ఇక్కడ విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్ లో వర్క్ చేస్తున్నా. ఇక్కడ నిన్న మా షోరూమ్ లో చోరీ జరిగింది. అమౌంట్ వచ్చేసి 9,000 తీసుకుని వెళ్ళారు. ఇంకా మిగతా స్పేర్ పార్ట్లు ఏమీ చేయబెట్టలేదు. కానీ దొంగ వెళ్తూ ఈ లెటర్ రాసిపోయినాడు. అందులో ఏమని రాసిందంటే, ఇక్కడ ఏం డబ్బు దొరకలేదు, యూ డోంట్ వరీ అని రాసిపోయినాడు. కానీ అమౌంట్ అయితే 9,000 తీసుకున్నాడు. అది పరిస్థితి. ఇందులో దొంగ ఏమని రాశాడంటే, అన్న మాకు ఏమి దొరకలేదు, డబ్బు కోసమే వచ్చాము, ఓకే, ఇంకా ఏం తీసుకుపోలేదు, ఓకేనా, యూ డోంట్ వరీ అని రాసేసి లెటర్ పెట్టేసిపోయినాడు. డిఫరెంట్ గా ఇలా లెటర్ రాసి డిఫరెంట్ గా రాసేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక్కడ అమౌంట్ గురించి కాదు ప్రాబ్లం, కాస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. దానికోసం కొంచెం పోలీసు వాళ్ళు కొంచెం నిఘా పెడితే మంచిదని భావిస్తున్నాను. దీనికి ఒక్కొక్క కాస్ట్, డ్రోన్ కాస్ట్ వచ్చేసి 3 lakhs పడుతుంది. అలా 4-5 ఉన్నాయి. ఇంకా స్పేర్ పార్ట్లు కూడా చాలా ఉన్నాయి, అవి ఎక్కువ కాస్ట్ అవుతాయి. దానికోసం మేము పోలీసులు కొంచెం నిఘా ఎక్కువ పెరిస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. ఇది దేవుని దయ వల్ల ఏం పోలేదు. నంద్యాల ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ లోకి వెళ్లకుండా చూడాలన్నారు. వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆర్జీదారుని సంతృప్తి పరిచేలా చూడాలని ఆమె అధికారులను సూచించారు. ఒకసారి హామీ ఇచ్చి రావాలండి. బయట ధర్నా చేస్తున్నారు డిఎంఎన్హెచ్ఓ గారు, ఒకసారి వెళ్ళండి. ఈ అమ్మాయి బీఆర్గా పనిచేస్తుంది. పుట్టుకతోనే పూర్తిగా ఆంధ్రాలు మేడం. ఈ ఆంధ్రాలు అయితే
నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయిన రౌడీ షీటర్ వెంకట్ సాయి అలియాస్ కావ్యను హత్య చేసిన కేసులో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రౌడీ షీటర్ వెంకట్ సాయి అలియాస్ కావ్యను చంపిన ముద్దాయిల్ని చాపి రేవుల బ్రిడ్జ్ వద్ద ఉన్న మూల పెద్దమ్మ గుడి దగ్గర నిందితుల్ని అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిలు 7గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 ఫోన్లను, ఒక ఇన్నోవా వాహనం, ఒక మోటార్ సైకిల్, 4 కత్తులు, 2 ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చనిపోయిన కవ్వం మీద రౌడీ షీటర్ ఉందని, ఇతని మీద అనేక మర్డర్, అటెంప్ట్ మర్డర్లు, గంజాయి కేసులు ఉన్నాయని, గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ సురేంద్రను చంపిన కేసులో ఏవన్ ముద్దాయిగా ఉండి కీలక పాత్ర పోషించాడని, చనిపోయిన వెంకట్ సాయి అలియాస్ కవ్వకు, అరెస్టు కాపాడిన సంజీవకు గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ పరంగా ఆర్థిక పరమైన మనస్పర్ధలు, రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య విషయంలో నంద్యాల టౌన్ నందు ఆధిపత్యం విషయంలో హత్య చేయడం జరిగిందన్నారు. ముద్దాయిల వివరాలు మహానంది మండలం అల్లీనగరంకు చెందిన రాగినేని సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ, నెల్లూరుకు చెందిన నవీన్ కుమార్, నంద్యాలకు చెందిన పల్లపు సుబ్బరాయుడు, మదన్ గోపాల్, బంగి శివ అలియాస్ కుక్కల్ శివ, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, చాకలి మద్దిలేట్లను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. రౌడీ షీటర్ కవ్వా హత్య కేసులో 2 రోజుల కింద జరిగినటువంటి హత్య కేసులో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు 7 మంది ఈ హత్య కేసు ముద్దాయిలను మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఏర్పాటు చేసి ఆ టీములు తిరిగి ఈరోజు సాయంకాలం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది కూడా చాపరేవుల బ్రిడ్జ్ దగ్గర వీళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దీంట్లో వీళ్ళకి నేపథ్యం ఏంటంటే ఈ రౌడీ షీటర్ మీద ఈ ఎవడైతే చనిపోయాడో వీని మీద అనేక మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా వీని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి సెంట్రల్ జైలు కూడా గతంలో పంపించడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ సురేందర్ని చంపినటువంటి కేసులో కూడా ఇప్పుడు ఏవన్ ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా ఈ అరెస్ట్ కాబడినటువంటి సంజీవు ఇంకా ఇతర ముద్దాయిలు ఈ సంజీవ్కును వీడికి చనిపోయినటువంటి వారికి రియల్ ఎస్టేట్ పరంగా ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధలు, అదేవిధంగా రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య విషయంలో మరియు నంద్యాల టౌన్ లో ఆధిపత్యం విషయంలో ఇవన్నిటి కూడా వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ల నేపథ్యంలో ఒకరికొకరు ఆధిపత్య పోరు, ఒకరికొకరు కాన్స్పిరసీ ఉండడంలో ఈ హత్య జరగడం జరిగింది. దాంట్లో మొత్తం 7 మంది పాల్గొనడం జరిగింది. ఒక రాగినేని సంజీవ్ కుమార్, అద్వానపు నవీన్ కుమార్ అనేవాడు, వీడు నెల్లూరు డిస్టిక్ వాడు. వీడు జైల్లో వీడికి సెంట్రల్ జైల్లో పీడీ యాక్ట్ లో పోయినప్పుడు వాడు కూడా ఉండి అక్కడ వాడికి ఫ్రెండ్ అవ్వడం జరిగింది. వాడు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత పల్లపు సుబ్బరాయుడు, సుగర్ శెట్టి మదన్ గోపాల్, బంగి శివ అలియాస్ కుక్కల శివ, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, చాకలి మద్దిలేటి, ఇందులో ఒక 5 మెంబర్స్ రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఈగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు విద్యుత్ శాఖ సిబ్బంది శ్రీనివాసులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బంది డీఈ శ్రీనివాసులు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు పొద్దుటూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ బదిలీగా భాగంగా నంద్యాలకు బదిలీ చేయడంతో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అయితే పొద్దుటూరులో విద్యుత్ పట్ల ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి అని, రైతులకు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా నంద్యాలలో కూడా విద్యుత్ పట్ల ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారని, మరి ముఖ్యంగా రైతులకు విద్యుత్ సమస్యలు ఏం వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చని, ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు.
నంద్యాల నుంచి డైరెక్ట్ నంద్యాల అందరూ బాగా కష్టపడుతున్నారు. నేను శ్రీనివాసులరెడ్డి అండి నా పేరు. ఇక్కడి డిస్కమ్ సిఎండి గారు ఇక్కడ నంద్యాల ఆపరేషన్గా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతకు ముందు ఆపరేషన్ ప్రొద్దుటూరుగా పనిచేశాను కడప సర్కిల్. దాదాపు 5 years అక్కడ సర్వీస్ చేశాను. డిస్కమ్ ఆదేశాల ప్రకారం ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ఉద్దేశం కన్జ్యూమర్ సర్వీసింగ్ ప్లస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కలెక్షన్స్ మీద మెయిన్ ఫోకస్తో ఇక్కడ సర్వీస్ చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము. ఇక్కడ కంపేర్ టు ప్రొద్దుటూరు డివిజన్, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద ఎస్పీడీసీఎల్. ఈ డివిజన్లో పరిధి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, స్టాఫ్ ఎక్కువ, కన్జ్యూమర్స్ ఎక్కువ. ఈ డివిజన్ అందరి స్టాఫ్ అందరి సహకారంతో ఈ డివిజన్ను అభివృద్ధి పరంగా తీసుకెళ్తామని ఆలోచనతో ముందుకెళ్తామని తెలియజేయగలం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలోని స్కీమ్ వర్కర్స్ అయిన స్వచ్ఛ భారత్ మధ్యాహ్న భోజన కార్మికులు, బీఓఏలు, అంగన్వాడీ ఆశా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్పీలు, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర కార్మికులను అక్రమంగా తొలగించడం, రాజకీయంగా వేధించడం, ఒత్తిడి తీసుకుని వచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించడం వంటి వేధింపులు ఆపాలి, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నూనెపల్లి, కోవెలకుంట్ల జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 1000 మందికి పైగా కార్మికులతో భారీ ర్యాలీగా వెళ్లి అనంతరం డిఆర్ఓ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వినతి పత్ర కార్యక్రమంలో డిఆర్ఓ తో పాటుగా ఐసీడీఎస్ పీడీ విద్యాశాఖ అధికారి, డ్రామా పీడీ ఇన్ఛార్జ్, డిఎం అండ్ హెచ్ఓలు పాల్గొని హామీ ఇవ్వడం జరిగింది. వీరితో పాటు జిల్లా నలుమూలల నుండి ఆయా రంగాల జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాజకీయ తొలగింపులను, స్కీమ్ వర్కర్లపై రాజకీయ తొలగింపులను, స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్కర్ల బలవంతపు రాజీనామాలను ఆపాలి. స్కీమ్ వర్కర్లపై బలవంత రాజీనామాలను రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులను, అక్రమ తొలగింపులను పోలీస్ ఆహారం తింటే మాకు అర్థమైంది. మేము పొందేదాన్ని కూడా మళ్ళీ అదే పోయి సార్ కానీ
ఆ సర్కులర్ మెచ్చుకోవాలని కానీ తీసేయకుండా కిందికి లెటర్లు పంపాలి. ఆ లెటర్లను వాళ్ళ పైన పక్క టార్గెట్ పెడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను టీఆర్ఓ మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరూ కూడా చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైన డిమాండ్సే. ఇవన్నీ కూడా నేను ఈరోజు కలెక్టర్ గారు ఆనరబుల్ సీఎం గారు రివ్యూలో ఉన్నారు. వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. నాతో పాటు పీడీఐడిఎస్ డిఓ డిఎంఎండ్హెచ్ఓ గారు, ఇంకా మేము డిటో గారు, పీడీ ఆఫీసర్స్ మీ వినతి పత్రాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగే మీ న్యాయమైన డిమాండ్స్ ఖచ్చితంగా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మీరు అన్నట్టు కింద వరకు వెళ్ళాలని డిమాండ్ మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ ఆశా ఉద్యోగం రిజైన్ చేయించి బహిరంగంగా ఉద్యోగాన్ని వేలం వేసి ఆ విధంగా దక్కించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే మన జిల్లాలో ఇప్పటికే విఓఏలను చాలా మందిని తొలగించారు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ఆశాలను తొలగించడానికి ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లు ఈ రోజు అధికారుల దగ్గర ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కార్మికులను తొలగించారు, గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించారు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఈరోజు మున్సిపాలిటీలో కూడా తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా, మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 నెలలు కావస్తుంది. ఈ 2 నెలల కాలంలో గత ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసి మినిట్స్ రూపంలో మంత్రుల కమిటీ ఏదైతే చెప్పిందో ఏ ఒక్క వాగ్దానాన్ని మీరు అమలు చేశారా? ఆ వాగ్దానాన్ని అమలు చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరన్నా ఈ రోజు ఆలోచన చేస్తున్నారా? అవన్నీ ఏం పట్టించుకోకుండా మా వాళ్ళు కాదు, మీరు సాధించుకోండి అని చెప్పేసి ఈ రోజు బలవంతంగా రాజీనామా చేయించేటువంటి సిస్టమ్ కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. శ్రీశైలంలో ఈ రోజు 5వ తేదీన ప్రారంభమైన శ్రావణ మాసోత్సవాలు లోక కళ్యాణం కోసం శ్రావణ మాసమంతా అఖండ శివనామ భజనలు. శ్రావణ మాసోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు, భక్తులకు వసతి దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ. ఆగస్టు 15 నుండి 19 వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం. శ్రావణ మాస రద్దీ రోజులు ఆర్జిత అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు నిలుపుదల. శ్రావణ మాసంలో 2వ మరియు 4వ శుక్రవారాల్లో ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే తెల్లవారుజాము నుండి భక్తులు దర్శనానికి పోటెత్తారు. లైన్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారి అన్ని సదుపాయాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బదిలీ అయి 12 రోజులు గడుస్తున్నా ఇంతవరకు తహసీల్దార్ను నియమించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అన్ని చోట్ల తహసీల్దార్లు నియమిస్తున్నట్లు ప్రకటనలు చేశారు, కానీ నంద్యాలలో మాత్రం నియమిస్తున్నట్లు ఎవరి పేరు ప్రకటించకపోవడంతో రెవెన్యూ ఉద్యోగస్తులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గతంలో వస్తున్న ఆరోపణలు బట్టి నంద్యాల తహసీల్దార్గా రావాలంటే భారీ మూల్యం చెల్లించాల్సి రావాల్సిన పరిస్థితి నెలకొందని కొన్ని ప్రకటనలు రావడం జరిగింది. దీంతో ఉద్యోగస్తులు ఎవరు వస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. కానీ నంద్యాల తహసీల్దార్గా రావడానికి పోటాపోటీగా ఉన్నారని కొంతమంది తహసీల్దార్లు హై రికమెండేషన్ చేస్తున్నారని వార్తలు ఏది ఏమైనా నంద్యాల తహసీల్దార్గా నియమించాలని పలువురు కోరుకుంటున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే వాహనాలకు సైరన్ తీసివేయండి. పలు అంశాలపై సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు. సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమీ దొరకలేదు, ఏమీ తీసుకొని పోవడం లేదు, బాధపడుకు అంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించండి. పారిశుద్ధ్యానికి టోల్ ఫ్రీ నెంబర్ PGRS కు 182 ఆర్డర్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ. రౌడీ షీటర్ వెంకట్ సాయి అలియాస్ కవ్వ హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్. మొన్న అయ్యలూరి మెట్ట శివార్లోని వెంచర్లో జరిగిన వెంకట్ సాయి కవ్వ హత్య కేసులో 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో డీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు ఘన స్వాగతం పలికిన సిబ్బంది. స్కీమ్ వర్కర్ల రాజకీయ అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. సిఐటి హెచ్చరిక. శ్రీశైలంలో 5వ తేదీన ప్రారంభమైన శ్రావణ మాసోత్సవాలు. లోక కళ్యాణం కోసం శ్రావణ మాసమంతా అఖండ శివనామ భజనలు, భక్తులకు అన్ని ఏర్పాట్లు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బదిలీ అయి ఇంతవరకు తహసీల్దార్ను నియమించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.